జై తెలంగాణ. ఈరోజు పెద్ద ఎత్తున నియోజకవర్గ వ్యాప్తంగా అలాగే గుర్రంపోడు మండలం ప్రత్యేకంగా కదిలొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నిజంగా ఈ నియోజకవర్గంలో గడిచినటువంటి 2.5 సంవత్సరాల నుంచి కూడా ఒకవైపు ప్రభుత్వం పోయిన తర్వాత అధికార పక్షం నుంచి పెద్ద ఎత్తున మీకు ఒత్తిడున్నా, ఎక్కడ ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎక్కడ ఎన్ని కేసులు పెట్టినా గానీ ప్రజల పక్షాన పోరాడడానికి ఎన్ని కేసులైనా పెట్టించుకుంటామని, ముఖ్యంగా గుర్రంపోడు మండలం మాత్రం పెద్ద ఎత్తున ముందలుండి ప్రతి ఒక్క మండలాలు కూడా పెద్ద ఎత్తున కేసీఆర్ గారిని సీఎం చేసేదాకా కదిలి నిరంతరం కృషి చేస్తామని నాకు అండదండగా ఉంటున్నటువంటి అన్నదమ్ములందరూ కూడా పేరు పేరున మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనందరికీ కొత్తగా చైతన్యం నింపాల్సిన పని లేదు. కానీ మన దగ్గర ఉంటున్నటువంటి వ్యక్తి, ఈ రోజు మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తి గౌరవనీయులు మాజీ మంత్రి వాళ్ళు తండ్రి హరీష్ రావు గారు అంటే, అసెంబ్లీలోనే ఉన్నటువంటి కేబినెట్ మొత్తం కూడా అటెన్షన్ కూర్చొని ఉచ్చ కూడా పోకుండా వాళ్ళందరూ భయపడి ఏం ప్రశ్నలు అడుగుతాడు, ఎట్లా సమాధానం చెప్పాలో తెలవక తలమణుకలయ్యి ఒక్కొక్కరు ఇబ్బందులు పడి చెవులు కొరుక్కొని అన్నను దిగ్బంధం చేసే పరిస్థితులలో ఈరోజు పెద్ద ఎత్తున ఈరోజు అన్నాన్ని ఎదుర్కొనే పరిస్థితి చేస్తారు. అట్లాంటి నాయకుడు ఈరోజు మన నియోజకవర్గానికి వచ్చినాడు. అట్లాంటి నాయకుడు కనుక మాట్లాడితే ఈ ఉత్తేజం ఇంకా వందింతలై ఖచ్చితంగా కేసీఆర్ గారిని సీఎం చేసేదాకా ప్రతి ఒక్కరు కూడా నడుం కట్టి ముందు